తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఈ కాలంలో ఎక్కడ చూసినా కుటుంబ వ్యవస్థ పతనమైపోతూ ఉంది. ఏ కుటుంబాన్ని కదిలించినా, ఏ భార్య భర్తలను కదిలించినా బంధాలు అనుబంధాలు రోజు రోజుకు క్షీణించిపోతాయి. విడాకుల వైపు అనేకులు వెళుతున్నటువంటి దుర్దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. దైవజనమ, మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోవటానికి కలిగిన ప్రబలమైనటువంటి కారణం యేసు ప్రభు వారు చెప్పారు కదా, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అని రాస్తారు. చెప్పండి, ఎందుకు భార్య భర్తల మధ్య ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమ చల్లారిపోతుంది అంటే అక్రమము విస్తరించుట చేత. ఈ దినాల్లో ఏ ప్రాంతంలో చూసినా అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు. ఎక్కడ చూసినా కొంచెం యవ్వన వయసులో అడుగు పెట్టారో లేదో, ముక్కు పచ్చలారని పసి వయసు నుండి పండు ముసలివాడి వరకు అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న భయంకరమైనటువంటి పరిస్థితులను మన కళ్ళతో చూస్తూ ఉన్నాం, చెవులతో వింటూ ఉన్నాం. అప్పుడిప్పుడు బైబిల్లో సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఇలా జరిగిందట. అయ్య బాబోయ్, ఇంత ఘోరమైన పాపం ఎలా జరిగింది అని ఒకప్పుడు అనుకునేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు మన కళ్ళ ఎదుటే, మన ఇంటి చుట్టూతే ఇంకొంచెం విచారకరం, కొందరి ఇళ్లల్లోనే ఎలాంటి నీచమైన హేయమైన కార్యక్రమాలు జరుగుతున్న భయానకరమైనటువంటి దినాల్లో బ్రతుకుతున్నాం. నిజమే, ఇవి లోతు దినాలు. సొదొమ గొమొర్రాలో ఎలాంటి భయంకరమైన కార్యాలు జరిగాయో ప్రస్తుతం మన కళ్ళ ముందు కూడా అలాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కొన్ని వార్తలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, వాటిని డిస్ప్లే చేయటానికి, వాటి వీడియో ప్లే చేయటానికి నాకు మనస్సు రాక, సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమని లోకంలో ఎలాంటి హేయమైన నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమని ఈ సమాచారం మీకు తెలియజేయటం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఒక తల్లి ఒకడితో అక్రమ సంబంధానికి అలవాటు పడింది. వాడి వయసు కొడుకు వయసు. అధికారికంగా వివాహం చేసుకుందామా, ప్రజల మధ్యలో అవమాన పాలైపోతానేమోనని వాడితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి తన కూతురునిచ్చి కట్టబెట్టింది. ఎందుకో తెలుసా? కూతురికి వివాహం చేయాలని కాదు. ఈవిడ పాపిష్టి కార్యక్రమాలు కొనసాగించడానికి వాడిని అల్లుడుగా ఇంటికి తెచ్చుకుంటే యథేచ్ఛగా కార్యక్రమాలు జరిగించవచ్చు అని కన్న తల్లి ఎంత నీచానికి దిగజారిందో చూడండి. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు కూతురు తన భర్తతో కన్నతల్లి అక్రమంగా, ఆ వివరాలు నేను చెప్పలేను, కళ్ళతో చూసింది. తల్లి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడింది, అమ్మా నా గొంతు గోయికమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? తల్లి మారలా.
కూతురు మనస్తాపానికి గురేసుకుని చనిపోయిందట. చూడండి ఎంత అక్రమం. వీడు తల్లి చెరసాల పాలయ్యాడు. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా వాడితో అక్రమ సంబంధం కొనసాగించాలని ప్రయత్నం చేస్తే, లేదు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనేది వాడేదో వారిస్తే, వాడి కడుపు నిండా తిండి పెట్టి పేకల దాకా తాగించి వాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు 16 కత్తిపోట్లతో విచక్షణ రహితంగా పొడిచి చంపేసి, తల్లికి కూతురు మీద ఎంత కూడా ఆ ప్రేమ చల్లారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అక్రమం. చూడండి యేసయ్య చెప్పిన మాట ఎంత వాస్తవమో. మరో చోట ఉత్తరప్రదేశ్లో కొడుకులు ముంబై పట్టణంలో ఉద్యోగం చేస్తూ తరచుగా వస్తూ పోతూ ఉండేవారు. కుటుంబం అంతా అక్కడ పెట్టుకుంటే భారం అయిపోద్దని భార్యల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచారు. ఆ మామ ఏం చేశాడో తెలుసా? చిన్న కోడల మీద కన్నేసి కోడలతో అక్రమ కార్యాలు కొనసాగిస్తున్నాడు. భార్య చూసింది, మందలించింది, మార్చుకోలా. చిన్న కోడలను ఊరుకు పంపించేసి భార్య ఏం చేసిందో తెలుసా? తన పెద్ద కోడలతో కలిసి భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసింది. దైవజనమా, నేను ఇక్కడ మీకు ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. సొంత కోడలతో మామ ఎంత నీచం, అల్లుడితో అత్త ఎంత అవమానీయకరం, పాపానికి అడ్డొస్తుందని కూతురు గొంతు కోసి చంపిన తల్లి, ఎంత లజ్జాకరమైన సంఘటనలు లోకంలో జరుగుతున్నాయో. దైవజనమా, ఇక్కడ మీతో ఒక మాట నేను పంచుకుంటాను. సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో మనిషి ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఒక కుక్క, పంది, జంతువు ఉంది. కుక్కకు లేక పందికి, జంతువుకి ఇది నా తల్లి, అది నా చెల్లి, ఈవిడ నా వదిన, ఈవిడ నాకు అక్క, ఈవిడ నాకు మరదలు, ఈవిడ నాకు వదిన. ఆ ఇంకిత జ్ఞానం జంతువులకు లేదు, పక్షులకు లేదు. ఆ ఇంకిత జ్ఞానం కలిగిన జీవరాశి సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే మనుష్యుడు ఒక్కడు మాత్రమే. దాని గురించే భక్తుడైనటువంటి యోబు గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. యోబు గ్రంథం 35వ అధ్యాయం, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, చూడండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునివాడు ఎవడునూ లేరు. విన్నారా? భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే దేవుడు మనకి ఏమిచ్చాడట? ఎక్కువ బుద్ధినిచ్చాడట, ఎక్కువ జ్ఞానం ఇచ్చాడట. లేఖ నుంచి లేఖ నుంచి చెప్పటం మాత్రమే కాదు, ఇది ప్రతి మనిషి ఎరిగిన సత్యమే కదా. అవును, జంతువుకి, పందికి అది నా తల్లి అని తెలియదు, ఇది నా చెల్లి అని తెలియదు. ఆ పంది వావి వరసలు తప్పి తను అట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీన్ని గురించే ఒకసారి దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తూ మనిషి కూడా వావి వరసలు తప్పి తన భార్యను కాకుండా పరాయి స్త్రీని చేరితే, తన భర్తను కాకుండా పరాయి పురుషుని చేరితే, మన ఇంటి ముందున్న కుక్కకు మనకు పెద్ద తేడా లేదట. బురదలో దొర్లాడే పందికి, ఈ అక్రమ సంబంధాల్లో బ్రతికే వ్యక్తికి పెద్ద తేడా లేదట.
పంది బ్రతుకెంతో అలాంటి వాడు బ్రతికంతే అని, కుక్క బ్రతుకెంతో అలాంటి స్త్రీ బ్రతుకు అంతేనని ఆ గొప్ప దైవజనుడు బహువేదనతో ఆ మాట చెప్పారు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, మీ వివాహ పవిత్రత ఎలా ఉంది? మీ భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా బ్రతుకుతున్నారా? ఒకరినొకరు మోసం చేసుకునే నమ్మక ద్రోహులుగా బ్రతుకుతున్నారా? ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తవేనా? చెల్లి, నీ భర్త విషయంలో నువ్వు నమ్మకమైన భార్యగా దేవుని సన్నిధిలో బ్రతకగలుగుతున్నావా? నేను చాలాసార్లు ఈ మాట మీతో పంచుకున్నాను. ఒక మనుషుని పట్ల వివాహ వ్యవస్థ విషయంలో దేవుడు ఆశించిన నీతి భార్యాభర్తల మధ్యలో నుంచి దేవుడు ఎదురు చూసే పవిత్రత ఏదైనా తోటలోనే మనం తెలుసుకోగలుగుతాం. ఆదాము ప్రక్కలో నుంచి దేవుడు ఎముకను తీశాడు కదా. తీసిన ఎముకలో నుండి ఎంతమంది అవమ్మలను చేశాడు? ఒకే అవమ్మను చేశాడు. ఇద్దరు అవమ్మలను దేవుడు చేయలేడా? ఇద్దరేం కర్మ? 20 మందిని చేయగలడు ఆయన. 20 మంది ఏం కర్మ? ఆ ఒక్క ఎముకలో నుండి 1000 మంది అవమ్మలను దేవుడు చేయగలడు. తీయబడిన ఎముకలో నుండి ఒకే అవమ్మను చేయటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకే బద్ధుడై ఉండాలి. ఇది ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి. వింటున్నారా? ఒక స్త్రీ ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా తన శీలాన్ని కాపాడుకుంటూ ఒక్కడే పురుషునికి బద్ధురాలై ఉండాలి అనే ఆ దైవ నీతి ఏదేను తోటలోనే దేవుడు బయలుపరిచాడు. నాగరికత విస్తరిస్తుంది. దినాలు సొదొమ గొమొర దినాలుగా, లోతు దినాలుగా లోకంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకడు అక్రమ సంబంధంలో బ్రతికితే, ఒక స్త్రీ అక్రమ సంబంధంలో బ్రతికితే, అక్రమ సంబంధంలో బ్రతికేటువంటి వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయో లేఖనాల్లో నుంచి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మలాకి గ్రంథం అందరూ చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం నేను చదువుతాను. చాలా విలువైనటువంటి మాట. అందరూ ఆ మాటలు చూడండి. ఈ వర్తమానం మీరు ఎంతమందికి షేర్ చేయగలరో అన్ని వేల మందికి షేర్ చేయండి. ఎందుకంటే దినాలు గడిచే కొలది అక్రమ సంబంధం అనేది కామన్ అయిపోతుంది. చాలామంది దీన్ని తేలిగ్గా చెప్తూ ఏమంటారు తెలుసా? ఏమండి, రోజు ఒకటే కూర తింటామా? అలా తినలేం కదా. రోజుకు ఒకే రకమైన ఆహారం తినలేం కదా. అంటే భార్యాభర్తల దాంపత్యాన్ని కూడా ఆఫ్టర్ ఆల్ తిండితో పోలుస్తున్నారు. ఆ ఆహార మెతుకులకు స్పందన ఉండదు కదా. మానవ సంబంధాలకు స్పందన ఉండదా? తినుబండరాలకు స్పందన ఉండదు కదా. ఒక భార్యను తినుబండరంతో పోలుస్తావా? ఒక భర్తను తినుబండరంతో పోలుస్తావా? రోజు ఒకటే ఫుడ్ ఏం తింటావని మానవ బంధాలను, పవిత్రమైన వివాహ బంధాన్ని ఉదయం తింటే రాత్రి బయటికి వెళ్ళిపోయే, రాత్రి తింటే ఉదయం బయటికి వెళ్ళిపోయే ఆహారంతో భార్యాభర్తల బంధాన్ని ఒక మనుషుడు పోలుస్తున్నాడంటే వాడు ఎంత దయ్యం పెట్టినాడో చూడండి. వాడిని ఎంత కాముకత్వపు, అపవిత్రపు ఆత్మ ఆవరించిందో చూడండి. ఒక వ్యక్తి ఎలా అక్రమ సంబంధంలో బ్రతికితే ఆ వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఈ వర్తమానం చూడండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు రెండవసారి మీరు ఎలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును
మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనలతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తమకు అనుకూలము కాని అర్పణములను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీ పెండ్లి భార్యను చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యెను. విన్నారా? అది నీ తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. అలా చెప్తూ 16వ వచనంలో అంటాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియని ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. విన్నారా? మీ యవ్వన కాలమును పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులు కాకుడి. దైవజనమా, ఒకడు అక్రమ సంబంధంలో, అన్ని ప్రజలు అక్రమ సంబంధంలో బ్రతికారు. సరే, వారికి వాక్యం తెలియదు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా అక్రమ సంబంధాల్లో బ్రతికే వ్యక్తులు కొందరున్నారు. ఒకవేళ ఈ ఉదయం నీవున్నావేమో. అక్రమంలో ఒకడు బ్రతికి దేవుని సన్నిధికి వస్తే, నంబర్ 1, వాడు ఈ భూలోకంలో వాడు చేసిన ప్రార్థన కానీ వాడు అర్పించిన అర్పణ కానీ దేవుడు అంగీకరించడు. నంబర్ 1. రెండో చెప్పమంటారా? భూలోకంలో వాడు చేసిన ప్రార్థనే అంగీకరించబడినప్పుడు పరలోకం వాడిని అంగీకరిస్తుందా? చెప్పండి. పరలోకం అంతకంటే ఎక్కువ అంగీకరించదు. అంటే భూలోకంలో వాడి ప్రార్థన అంగీకరించబడదు. వాడు మందిరానికి రావచ్చు, పోవచ్చు. చనిపోయిన తర్వాత అలాంటి వాడిని పరలోకం కూడా అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యవ్వన కాలపు భార్య ఉండగా, వారి జీవిత భాగస్వామి భార్య ఉండగా దాన్ని విడిచిపెట్టి అక్రమంలో బ్రతుకుతూ వీళ్ళు ఏం చేశారో తెలుసా? బలిపీఠాల దగ్గరకు వచ్చి నైవేద్యాలు అర్పించారు. అదే దశమ భాగాలు కానీ, కానుకలు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, అర్పణలు కానీ బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పించారు. దేవుడు అంటాడు, మీ అర్పణలు నాకు అసహ్యం, మీ నైవేద్యాన్ని నేను అంగీకరించను. ఎందుకు అంగీకరించవయ్యా? ఈ బలిపీఠము కన్నీళ్లతో తడపబడింది. ఈ బలిపీఠము ఏడ్పుతో తడపబడింది. ఈ బలిపీఠము రోదనతో తడపబడింది. ఎవరేడ్చారయ్యా ఈ బలిపీఠం దగ్గర? మీరు కట్టుకున్న మీ భార్యలు ఉన్నారే, మీరు అక్రమ సంబంధంలో బ్రతుకుతూ ఉంటే ఆ ఆడబిడ్డ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నా పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చి నా బలిపీఠాన్ని కన్నీళ్లతో తడిపింది. ఏమనుకోవద్దు, కొంచెం ఘాటుగా చెప్తా. దేవుడు ఇక్కడ అంటాడు, నీ భార్యలు ఉసురు తగిలిందిరా మీకు. నీ భార్యల కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు మీకు తగిలింది. దేవుడు ఈ స్థలంలో అంటాడు, మీరు బలిపీఠాలు అర్పిస్తున్నారు నిజమే, కానీ ఈ బలిపీఠం ఏమైందో తెలుసా? మీ భార్యల కన్నీళ్లతో తడపబడిపోయింది. నా ప్రభు బిడ్డలారా, ఏ స్త్రీ అయినా తన భర్త దగ్గర నుంచి కోరుకునేది బంగారు నెక్లెస్ కాదు, ఫ్రిడ్జ్ కాదు, కూలర్ కాదు. ఏ స్త్రీ అయినా కోరుకునేది నా భర్త నాకే సొంతం. ఏ భర్త అయినా కోరుకునేది నా భార్య నాకే సొంతం. ఓ పురుషుడా, నీ భార్యకు అన్ని వస్తువులు సమకూర్చి నీవు అక్రమ సంబంధంలో బ్రతికితే, నీ భార్య దేవుని బలిపీఠాన్ని చేరి కన్నీళ్లతో తడిపితే, ఆ భార్య కన్నీళ్లను దేవుడు చూసి నీవర్పించే అర్పణ దేవుడు అసహ్యించుకుంటున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది.
ఎందుకయ్యా ఈ విషయంలో వారి పక్షాన ఎందుకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే, మలాకీ గ్రంథంలో దేవుడు అక్కడ అంటాడు, ఎందుకని మీరు అడిగినా, యవ్వన కాలమందు నీ పెండ్లి చేసుకున్న అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. భార్యాభర్తలారా, భార్యాభర్తల మధ్యలో సాక్షి ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. విన్నారా? సాక్షి. ఒక భర్త అనుకుంటాడు, నేను అక్రమం చేసిన నా భార్యకి తెలియదు, నా భార్య కనిపెట్టలేదు. భార్య కనిపెట్టకపోవచ్చు, నేను కనిపెట్టే ఒక సాక్షి ఉన్నాడు. పురుషుడా, మర్చిపోకు. ఓ స్త్రీ, నా భర్త నన్ను కనిపెట్టట్లేదు అని అనుకోవచ్చు. నిన్ను కనిపెట్టే ఒక సాక్షి ఉన్నాడు. నీ భార్యాభర్తల మధ్యలో సాక్షి ఎవరో తెలుసా అంటున్నాడు. ఎస్, యెహోవా మీ మధ్యలో సాక్షి అయి ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, నీ భార్యకు వ్యతిరేకంగా నువ్వెక్కడ ప్రవర్తించినా, ఏ అక్రమంలో నువ్వు జొరబడ్డా, నీ భర్తకు తెలియకుండా ఏ చీకటి కార్యక్రమాలు చేసినా, యహమందు మించి తీర్పు దినాన ఎవరో కాదు, దేవుడే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు. జాగ్రత్త. ఇప్పుడు ఒక కేసులో ఇతడు దోషి నిర్దోషి అనేది ఎట్లా జడ్జి చేస్తారు? సాక్షి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. ఇజ్ ఇట్ రైట్ కదా? ఇప్పుడు సాక్ష్యం చెప్పబోయేది ఎవరు? ఎవరినో పిలిచి, పలానా ఆయన పలానా చోట తప్పుగా ప్రవర్తించాడట, నువ్వు చూసావా అని దేవుడు ఎవరినో అడగడు. ఏమంటాడు తెలుసా? నేనే సాక్ష్యం చెప్పబోతున్నాను. నా ప్రభు బిడ్డలరా, సాక్ష్యాలు బలంగా రుజువైన తర్వాత దోషి తప్పించుకోగలడా? ఇక్కడ సాక్ష్యం చెప్తుంది ఎవరు తెలుసా? దేవుడు. ఓ భర్త, ఓ భార్య, ఓ తండ్రి, ఓ ప్రియ తల్లి, నీ భార్యాభర్తల మధ్యలో దేవుడు సాక్షి. ఎస్, రేపు తీర్పు దినాన నువ్వు నిలబడినప్పుడు, నువ్వు పవిత్రంగా బ్రతికితే, నీ పవిత్రతను గురించి ఎవరో కాదు, పరలోకంలో దేవుడే సాక్ష్యం చెప్తాడు. ఏమనో తెలుసా? ఈ స్త్రీ ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యక. మనస్సులో కూడా పరపురుషునికి రానివ్వకుండా, ఆలోచనలో కూడా పరపురుషుని గురించిన, పరస్త్రీని గురించిన ఆలోచన రానివ్వకుండా పవిత్రంగా బ్రతికిందని నిన్ను గూర్చి పరలోకంలో దేవుడు సాక్ష్యం చెప్తాడు. రెండో మాట ఏమంటాడు తెలుసా? అది నీ తోటిది. చూడండి ఆ మాట అక్కడ అంటాడు, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. తోటిది అంటే తోటి కోడలు, తోడల్లుడు. తోటిది అంటే తోటి కోడలు. ఇద్దరు కోడళ్ళే అంటే ఇద్దరు సమానమే. తోడల్లుళ్ళు అంటే ఆలుడెంతో ఈ అల్లుడంత. తోడు, తోటిది అంటే నీవెంతో నీ భార్య అంతే. పురుషుడా, నేను పురుషుణ్ణి, కొంతమంది అంటారు, అత్తయ్య మీ అబ్బాయి దారి తప్పాడు అత్తయ్య, కొంచెం మీ అబ్బాయికి చెప్పు అత్తయ్య అంటే, కొంతమంది అత్తలు, అందరూ కాదు, కొంతమంది అత్తలు ఉంటారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆడు మగాడే, ఒక్కళ్ళు కాకపోతే 10 మందితో తిరుగుతాడే అని మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. అంటే మగోడైతే ఎన్ని చెడు తిరుగులన్నా తిరగవచ్చా? మగోడైతే ఎంతమందితోనైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చా? క్రైస్తవ జన్మ, మగతనం అంటే అక్రమ సంబంధాలు తిరగటం కాదు. నీ మనస్సు అక్రమ సంబంధాల వైపు లాగుతుంటే ఆ మనస్సును చంపేవాడే నిజమైన మగసిరి కలిగినటువంటి. మగసిరి, మగతనం అంటే 10 మందితో తిరిగేది కాదు మగతనం. 5-6గురితో అక్రమ సంబంధాలు పెట్టుకునేది కాదు మగతనం. మగతనం ఏంటో తెలుసా? నీ మనస్సు పరాయి స్త్రీ వైపు లాగుతున్నప్పుడు, నీ హృదయం వ్యభిచారం వైపు లాగుతున్నప్పుడు, ఆ మనస్సును ఎవడైతే చంపుతాడో వాడే నిజమైన మగసిరి కలిగిన మగాడు,
దేవుని వాక్యం అంటుంది. ఈ మగసిరి నీలో ఉందా ఓ పురుషుడా? అది నీ తోటిది. విన్నారా? క్రీస్తు యేసునందు స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఇద్దరు సమానమే వాక్యంలో రాయబడింది. తోటిది అని ఎందుకన్నాడో తెలుసా? సహచరిని అని ఎందుకన్నాడో తెలుసా? నీవెంతో నీ భార్య అంతే. ఓ పురుషుడా, నీవు అక్రమ సంబంధంలో బ్రతుకుతూ కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నావు. భార్య ఏమైనట్టు నోర్మై, నేను ఇంతే, ఇంకా కావాలంటే ఎక్కువ చేస్తా అని అంటున్నావే, మరి నీ భార్య అలా చేస్తే నువ్వు తట్టుకుంటావా? గుండె జారిపోయింది కదా. నీ తోటిది, నీకు ఏ హక్కు ఉందో తనకి ఆ హక్కు ఉంది. నా ప్రభు బిడ్డలారా, ఎప్పుడు నీవెంతో నీ భార్య అంతని, నీ భార్య ఎంతో నీవంత అన్న ప్రత్యక్షత నీకు ఉండాలి. ఎందుకు భార్య విషయంలో విశ్వాసఘాతకులు కాకూడదు అంటాడు తెలుసా? నీ నిబంధనకు పాత్రురాలు కదా అంటాడు. ఎట్లా ఆవిడ నీకు భార్య అయింది? పెళ్లి దినాన నిబంధన చేశావు. ఏమని? తమ్ముడు, పెళ్లి రోజు ఏం ప్రమాణం చేసేది చెప్పండి? కలిమియందు, లేమియందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు, సుఖమందు, దుఃఖమందు, ఇతరులను ఆశించక, ఇతరులను నొల్లక నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నా. అంటే ఇతరులను ఆశించను, నీవే నా భార్యవని నిబంధన చేశావు. పురుషుడా, ఎవరితో నిబంధన చేశావు? నీ భార్యతో. ఓ స్త్రీ, ఎవరితో నిబంధన చేశావు? నీ భర్తతో. విన్నారా? నిబంధన చేసిన తర్వాత బైబిల్లో రాయబడి ఉంటుంది, నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడు అని. ఒక వ్యక్తి తన బ్రతుకులో తాను చేసిన నిబంధన మీరితే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఎవరైనా తన బ్రతుకులో తాను చేసిన నిబంధనను మీరి విచ్చలవిడిగా బ్రతికితే అతని పరిస్థితి ఏమవుతుందో ఇక్కడ అంటాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను, అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసిన వాడు తప్పించుకునునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. 18వ వచనం కూడా, అతడు ప్రమాణమును నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసినే అతడు ఎంత మాత్రము తప్పించుకొనడు. ఇక్కడ ఒక రాజును గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు చేసిన నిబంధన నిర్లక్ష్య పెట్టాడు, చేసిన ప్రమాణాన్ని మర్చిపోయాడు. ప్రమాణాన్ని మర్చిపోయిన వాడు వర్ధిల్లుతాడా? అతడు కీడు నుండి తప్పించుకుంటాడా? నో, అతడు వర్ధిల్లడు, అతడు కీడుకు గురవుతాడు అంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, అక్రమ సంబంధాల్లో బ్రతికే కుటుంబాలు ఎన్నో ఎన్నో నాశనమైపోయినాయి. చూడండి, ఎక్కడైనా అక్రమ సంబంధాల్లో బ్రతికిన కుటుంబాలు వర్ధిల్లినట్లుగా ప్రపంచంలో ఎక్కడైనా చూస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి, పలానా కుటుంబం అక్రమ సంబంధంలో ఉండి వర్ధిల్లిందయ్యా రాయండి. అక్రమ సంబంధాలు బ్రతికే కుటుంబాలు క్షీణించిపోతూ ఉన్నాయి. వాడు కీడుకు గురై, అపాయానికి గురై, ప్రమాదానికి గురై, అకస్మాత్తు అకాల మరణానికి గురై అర్ధాంతరంగా దేవుడిచ్చిన ఆయుష్ను పోగొట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తన పెళ్లి దినాన తన భార్యతో చేసిన ప్రమాణాన్ని చెప్పండి ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. గమనించండి, వేరే వివాహాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ క్రైస్తవ వివాహం ఒక అద్భుతమైన వివాహ వ్యవస్థ. క్రైస్తవ వివాహంలో తాలిబొట్టు కంటే ప్రమాణానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. చేతిలో చేయేసి
దైవజనులు ప్రమాణం చేయిస్తారు, ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఆ మధ్య ఒకడు ఇలాగే పెండ్లైన 2 సంవత్సరాల తర్వాత మరొక దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. పాస్టర్ గారు పిలిచి అన్నాడట, ఎరా పెళ్లి రోజు ఏం ప్రమాణం చేసావురా? ఇతరులను ఆశించక నిన్నే నిన్నే అని ప్రమాణం చేసావు కదా, ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఆడన్నాడంట, నేను చేయలేదు అయ్యగారు, నువ్వు చెప్పమంటే చెప్పా అంతే. నేను చేయలా, నువ్వు చెప్పన్నావు, ఆ మాటలు నేను చెప్పా. చూడండి దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థ అంటే ఈరోజు చిన్నపిల్లల ఆటలాగా అయిపోయింది ప్రజలకి. దైవజనమా, నీ భార్య నిన్ను గూర్చి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, అక్రమ సంబంధంలో బ్రతుకుతున్న నీ భర్త నిన్ను గూర్చి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, నీ నైవేద్యం దేవుని సన్నిధిలో అంగీకరించబడదు. వాక్యం సెలవిస్తావు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు చెప్పండి పాన్పు నిష్కలంకమైనది అని చెప్తూ ఒక చక్కటి మాట పౌలు మహాశయుడు హెబ్రీ పత్రికలో చెప్తాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. విన్నారా ఈ మాట? వేశ్యా సంఘులకు వ్యభిచారులకు దేవుడు చెప్పండి ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఒకవేళ నీకున్న డబ్బును బట్టో, ఆస్తిపాస్తులను బట్టో, లోకంలో ఎస్ నువ్వు నెట్టుకుంటా రావచ్చు. నీ డబ్బుతో, నీ పలుకుబడితో లోకంలో చెల్తా. నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ దేవుని ఎదుట నిలవబడినప్పుడు వేశ్యలకు, వ్యభిచారులకు, వేశ్య సంఘులకు దేవుడు తీర్పు తీర్చే నరకాగ్నికి అప్పగిస్తాడు అని వాక్యంలో రాస్తుంది. అందుకని ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాలం వర్తమానం వింటున్నాం మీ అందరితో దేవుడు పంచుకోమని సెలవిస్తున్న మాట, వివాహ పవిత్రతను కాపాడుకుంటూ బ్రతకండి. ఇతరులను ఆశించక ఒక పవిత్రమైన వివాహ బంధంగా మీ వివాహ బంధాన్ని కాపాడుకోండి. ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థ చెల్లాచెదురైపోవటానికి కలిగిన కారణం అక్రమ సంబంధాలు కదా. ఇలాంటి అక్రమ సంబంధాలు లోకంలో విస్తరిస్తూ ఉన్నాయంటే ఇవి దేనికి సంకేతమో తెలుసా? యేసయ్య తొందరలో రాబోతున్నాడు. యేసు ప్రభువుని అడిగారు కదా, అయ్యా మీ రాకడకు సూచనలేంటి? అప్పుడు ప్రభు అన్నమాట, నా రాకడకు నా రాకడ దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే, ప్రభువారు అక్కడ మాట్లాడుతూ నోవాహు దినాలు ఎట్లా ఉంటాయో నా రాకడ దినాలు అట్లా ఉంటాయి. నోవాహు దినాల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ, ఈ దినాల్లో కూడా ప్రేమ వివాహాలు ఎక్కువే కదా. లోతు దినాల్లో వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికారు. ఈ దినాల్లో ఇందాక మీరు విన్నారు కదా, కోడలతో మామ, అల్లుడితో అత్త. ఇక ఈ విషయాలు నేను చెప్పుకుంటూ వెళ్ళలేను. ఇవన్నీ మనం చూస్తూ ఉన్న తర్వాత యేసయ్య రాబోతున్నారు. ఇలాంటి దినాల్లో పవిత్రురాలైన కన్యకగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన బిడ్డగా నీ పవిత్రతను కాపాడుకో. ఈ లోకంలో నువ్వు చేసే ప్రార్థన అంగీకరించబడాలి. వాటన్నిటికి మించి పరలోకం మనలను అంగీకరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. చేదైన వేరు ఏది నాలో మొలవకుండా నన్ను కాపాడేసయ్యా ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి. తండ్రి, లోకంలో ఎక్కడ చూసినా
అక్రమ సంబంధాలు విస్తరిస్తున్న భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. నిజమే. అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. కుటుంబ వ్యవస్థలు పతనమైపోతున్నాయి. ఈ దినాల్లో యోసేపు తరం ఈ వాక్యం విన్న కుటుంబాల్లో నుంచి లేచునుగాక. అవును తండ్రి, ఎస్తేరుల తరం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో నుంచి లేచుదురుగాక. ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా వారి కన్యత్వాన్ని, పవిత్రతను కాపాడుకునే కృప ప్రతి యవ్వన బిడ్డకు యేసు నామంలో మీరు దయచేయుదురుగాక. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు మీరు విన్న వర్తమానం ఎంతమందికి మీరు షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. కారణం, లోతు దినాలు లాంటి దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ వాక్యం కొందరినైనా పట్టుకొని తన తట్టు ప్రభు తిప్పుకుంటాడు. మీ వాట్సాప్ స్టేటస్లో, మీ వాట్సాప్ గ్రూపులకు ఈ వర్తమానం షేర్ చేసి అనేకుల జీవితాలు కట్టబడేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో తెలియచేస్తూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.